అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డబ్బున్నోళ్ళ కోడలు రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. దీని ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. ఈ కథ చాలా బాగుంటుంది. మొదటి భాగం మిస్ అవ్వకుండా వినండి. మొదటి భాగం వింటేనే మీకు కథ పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చక్రి జీవితంలోకి తను ఎంతో ప్రేమించి ప్రాణానికి ప్రాణం అనుకునే 4 సంవత్సరాల పాటు ప్రేమని కూడా ప్రేమని చెప్పకుండా స్నేహమని చెప్తూ ఆ అమ్మాయి కాళ్ళ చుట్టూ తిరిగినందుకు నందనే చక్రి భార్య అయ్యే చక్రి జీవితంలోకి అడుగుపెట్టింది. చక్రి జీవితాన్ని నందనవనం చేస్తూ ఆ తరువాత ఇక్కడికి వచ్చాక గ్రాండ్గా భార్యకి గ్రాండ్ వెల్కమ్ చెప్పించుకున్నాడు. ఆ తర్వాత గృహప్రవేశం చేయించుకున్నాడు. భార్య హ్యాండ్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ అన్నీ తీయించుకొని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ తర్వాత వైఫ్ చేత స్వీట్ చేయించి దీపాలు వెలిగించి గెస్ట్లందరికీ పరిచయం చేసి ఆ తర్వాత చాలా గ్రాండ్గా అప్పటికే తన ఫ్లోర్ అంతా రెనోవేట్ చేయించుకొని నందన ఇష్టాలేంటో చక్రికి తెలుసు కాబట్టి నందనకి నచ్చిన వాల్ కలర్స్, నందనకి నచ్చిన ఫర్నిచరు, నందనకి నచ్చిన పెయింటింగ్స్ పెట్టించి నందన రాకముందే ఆమె కోసం తను ఈ 4 సంవత్సరాలుగా సేకరించి పెట్టుకున్న గిఫ్ట్లు, ఆమె కోసం కొన్న బట్టలు, ఆమె కోసం కొన్న కాస్మెటిక్స్ అన్నీ వార్డ్రోబులకి నింపేశాడు. ఫుట్వేర్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్ వరకు ఇది ఉంది ఇది లేదు అన్నట్టుగా. ఆ తర్వాత చాలా గ్రాండ్గా సత్యనారాయణ వ్రతం, ఆ తర్వాత రిసెప్షను పూర్తయిపోయాయి. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేయించుకున్నాడు చక్రి. ఆ ఫస్ట్ నైట్లో నిజంగా ఎంత ఒక మగాడు ఎంత ప్రేమించేస్తాడా, ఎంత పిచ్చిగా ఒక పెళ్ళాన్ని, అసలు ఏం పిచ్చో వేడిదే అన్నట్టుగా ఆ అమ్మాయిని ఒక్క నిమిషం కూడా కనురెప్ప వేయనివ్వలేదు. అంత ప్రేమగా ఆ అమ్మాయితో క్లోజ్ అయ్యాడు చక్రి. ఆ తర్వాత 3 నెలలు ఇటు అటు అయిపోగానే వెంటనే హనీమూన్కి టికెట్లు బుక్ చేసుకున్నాడు. నందనకు అప్పుడే తెలిసింది చక్రికి తనంటే ఎంత ప్రేమో ఎంత ఆశో. 3 నెలల పాటు హనీమూను స్పెషల్ ప్లేసులకి, స్పెషల్గా ఉండేటటువంటి ప్రదేశాలకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ముడిపించి భూమి మీదే స్వర్గాన్ని మైమరిపించి చూపిస్తూ అలా కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా చాలా ఎంజాయ్ చేసి 3 నెలల తర్వాత పగలు రాత్రి తేడా తెలియనంతగా స్వర్గంలో నుండి భూమి మీదకి వచ్చినట్టుగా తిరిగి వచ్చారు. వచ్చి రాగానే చక్రి, నేను ఆఫీస్కి వస్తాను నాన్న, తను కూడా తీసుకొస్తాను, నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చెయ్యవా ఏంటి ఇంకా అని అడిగేసరికి సరేరా అని చైర్పర్సన్గా జగపతి ఉండి మేనేజింగ్ డైరెక్టర్ని చేశాడు చక్రిని. చేసిన తర్వాత చక్రి ఆఫీస్కి వెళుతూ నందుని ఆ టైంలో కూడా ఇంట్లో ఒక్కదాన్ని వదిలి ఉంచకుండా ఆఫీస్కి తీసుకెళ్ళేవాడు. ఆఫీసులో కూడా తన ఛాంబర్లోనే వైఫ్కి పక్కన ఒక సీట్ వేయించి ఈక్వల్ టు ఎండి పవర్స్ ఆ అమ్మాయికి కూడా ఇచ్చి ఆ అమ్మాయికి చెక్ పవర్ ఇచ్చి ఆ అమ్మాయి కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని పెళ్ళాంతో ముచ్చట్లు చెప్తూ మాటలు చెప్తూ మధ్యలో ఒకే కప్పులో ఇద్దరు టీ తాగుతూ ఇక భార్యతో ముద్దులు పెట్టుకుంటూ ఇద్దరు హక్ చేసుకుంటూ అక్కడే క్యాబిన్లో ఒక సైడ్ రెస్ట్ రూమ్ లాగా రెస్ట్ తీసుకోవటానికని కట్టించుకున్న రూమ్లో ఇద్దరూ కలిసి సరదాలు సరసాలు అలా సంతోషంగా ఉంటూ ఈవినింగ్ రోజు వైఫ్ని ఏ రిసార్ట్ బుక్ చేసుకొని క్లోజ్గా ఉండటానికి తీసుకెళ్ళటం, సడన్గా రోడ్ ట్రిప్పులు ప్లాన్ చేయటం, సడన్గా లాంగ్ డ్రైవ్లు ప్లాన్ చేయటం, సడన్గా మంత్ యానివర్సరీలు ప్లాన్ చేయటం, పెళ్ళానికి తనే చీర కట్టడం, ఇద్దరూ కలిసి స్నానం చేయటం, అసలు ఇద్దరికి 2 ప్లేట్లు ఉండకూడదని ఒకే ప్లేటు, 2 దిళ్ళు కూడా ఉండకూడదని, అయితే తన గుండెల మీద పడుకోవాలి లేదా ఆమె గుండెల మీద తను పడుకోవాలి అని ఇలా దిళ్ళు కూడా తీసి పక్కన పడేసేవాడు. చాలా క్లోజ్గా ఉండేవాడు ఆమెతో. ఆ తర్వాత ఇద్దరు కలిసి ట్రిప్పులకు వెళ్ళటం, షాపింగ్లకు వెళ్ళటం, డిన్నర్లకు వెళ్ళటం, లంచ్కి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, ఆమె కోసం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లన్నీ కొనుక్కురావటం, అత్తామామల దగ్గరికి వెళ్ళటం, మరదలతో బావమరితో అత్తామామలతో చాలా క్లోజ్గా ఉంటాం. అసలు ఇలా కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా ఇంకో 3 నెలల కాలం అలా గడుచుకుంటూ వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి జీవితంలో, వీళ్ళిద్దరి ఆనందాలు ప్రేమ మధ్య.
తర్వాత ఉన్నట్టుండే నందన బిహేవియర్లో మార్పు రావటం మొదలైంది. చక్రి మీద కారణం లేకుండా విసుక్కోవటం, బెడ్రూమ్లో కూడా దూరంగా పెట్టేయటం, ఆఫీస్కి రమ్మనమంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటాం, చక్రిని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం, తినిపించబోతే నేను ఇంకా చిన్నపిల్లనా అంటాం. ఇదివరకు ఎప్పుడూ లేదు తనకే. పబ్బులకి వెళ్ళటం, క్లబ్బులకి వెళ్ళటం, స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవటం, తన ముందే అలా తిరగటం, అవన్నీ తనకి బాధ అనిపించే విషయాలు కాదు. కానీ కొత్తగా ఎందుకు తను ఇలా మారుతోందే, అలా మాట్లాడకరా, నేను బాధపడతాను, అలా దూరం పెట్టకే అంటే, అబ్బా ఏంటి చిరాకు పుడుతుంటే నువ్వంటే నాకు అసహ్యం వేస్తుందే. పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు ఆ సోదిగాడు సోది వెధవ మా నాన్న పీక్కు తిని చంపాడు. మా అమ్మ సాంప్రదాయాలని దాని బొందని నా తల తినేసింది. ఏదో ఇక్కడికి వచ్చైనా డబ్బున్నోడివిలే నిన్ను చేసుకొనైనా సుఖపడదామంటే ఇక్కడ కూడా ఏంటి వెధవ ఆంక్షలు అనేసరికి నేనేం ఆంక్షలు పెట్టానురా, పోనీ నీకు ఎలా నచ్చితే అలానే ఉండు, ఎలా నచ్చితే అలా ఉండటానికి ఏమైనా రోజుకో కొత్త మొగుడు వస్తాడా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉన్న నీ మొహమేగా చూడాలి, పాడు దరిద్రం, నీ మొహం చూడక తప్పేదేముంది అని బ్యాంకులో నుంచి లక్షల డబ్బులు డ్రా అయిపోతున్నాయి. దేనికవుతున్నాయిరా అంత డబ్బులు అని అమ్మా నాన్నలు అడుగుతుంటే, ఇప్పుడు ఏంటంట నేను సంపాదించేదే దానికోసం, ఏమైందంట ఖర్చు పెట్టుకుంటే, ఏదో షాపింగ్ చేసుకొని ఉంటుంది ఏంటంట, అయితే ఏంట్రా షాపింగ్ చేసుకునేదే, అడ్డమైన వాళ్ళు ఎవర్రా బాయ్ బెస్టీలని ఇళ్ళకొస్తున్నారు, నీ పెళ్ళాం రూముల్లోకి తీసుకెళ్ళి డ్యాన్సులు వేస్తుంది, ఆ బట్టలు ఏంట్రా, నీ పెళ్ళాం ఏంట్రా, నచ్చిందన్నావు చేసుకున్నావు, ఏంటిదంతా, ఏంటమ్మా నీ సోది, ఏంటి నీ గోల, ఏదో తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరని గుడివింద గింజ సామెతలు చెప్పకండి మీ ఇద్దరు, నాకు అసహ్యం. ఇప్పుడేంటి దానికి నచ్చినట్టే అది ఉండాలనుకుంటుంది, ఉన్నే ఇప్పుడు మొన్నటిదాకా అది బాగానే ఉంది, దాన్ని ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు, దానికి ఏదో అయ్యింది, ఎవరో ఏదో చెప్తున్నట్టున్నారు చెప్పుడు మాటలు, నేను మార్చుకుంటాను అది మారుద్దే, ఏంటి మీ ఎదవ గొడవ, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పేరెంట్స్ అయినా సరే ఇన్వాల్వ్ అవ్వకూడదని ఎప్పుడు తెలుసుకుంటారమ్మా మీ జనరేషను, షేమ్ ఆన్ యూ అనేశాడు. అంతా దాంట్లో కూడా చక్రే. ఆ తర్వాత రోజుకే నందనకి చక్రికి మధ్య గొడవలు 99% చక్రే భరిస్తాడు. ఓర్పు సహనం చాలా ఎక్కువ. అలాంటిదే నందన ఒకరోజు చక్రే ఆఫీసు నుంచి వచ్చేసరికి ఎవరో ఒక అబ్బాయితో తను స్కర్ట్ మీద పైన స్లీవ్లెస్ పెట్టికోట్ మీద ఉందే, వాడు టీషర్ట్ లేకుండా నందన పక్కన పడుకొని ఉన్నాడు. అంతా దాంట్లో ఇంకో మగాడైతే నరికేస్తాడు, కొడతాడు, తిడతాడు. చక్రిని చూసే వాడు భేషుగ్గా టీషర్ట్ వేసుకొని లేచి వెళ్ళిపోయాక, ఎందుకు చేస్తున్నావు నందు, ఏంటి పిచ్చి పనులు, వాళ్ళు ఉందేంటి నాలో లేనిదేంటి, నేను ఇవ్వందేంటి, పరాయి మగాడు ఇచ్చేదేంటి, పిచ్చి పట్టిందా నీకేమైనా, అసలు నువ్వేనా, నువ్వు ఇలాగే ఉన్నావా మన కాలేజ్ డేస్లో, మన పెళ్ళైన కొత్తల్లో కూడా 6 నెలలు బాగున్నావు కదరా, తర్వాత ఏమైందే నీకు అంటే, అవ్వా సిగ్గులేని ఎదవా, అది ఓపెన్గా మగాళ్ళని పిలిపించుకొని వాళ్లతో నీ పక్క మీద పక్క పంచుకుంటుంటే అంత ఓర్పు అంత సహనంతో దాన్ని భరిస్తూ ఆ మాట అడుగుతావేంట్రా, నరికి పోగులు పెట్టి ఇంట్లో నుంచి విడాకులు ఇచ్చి దాన్ని గెంటి అవతల పడేయక పనికి మాలిన సన్నాసి అంటే, ఎవరమ్మా ఇక్కడ తప్పులు చేయింది, నువ్వు పతివ్రతవా, ఓపెన్గా అడుగుతున్నాను, నీ మొగుడు పతివ్రత పురుషుడా, నీ మొగుడు గదిలోకి రోజు ఎంతమంది అమ్మాయిలమ్మా వెళ్ళొస్తే బయట కూర్చొని నువ్వు వాళ్ళకి ఎన్నెన్ని గంటలున్నారని డబ్బులు లెక్క చూసి ఇస్తూ కూర్చుంటావు, నువ్వు నీకు నచ్చినట్టు అంకుల్స్తో నీ బాయ్ ఫ్రెండ్స్ అని, నీకు అక్కడ పరిచయం అయ్యారు ఇక్కడ పరిచయం అయ్యారని తీసుకొని నీ గదిలోకి వెళ్తావు, నువ్వు వాళ్ళతో ఏం చేస్తున్నావో ఎవడికి తెలుసో, అసలైనా నీకు అనవసరం అని చెప్పాను, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, అది తప్పు చెయ్యదు, చేసినా నాకు ఇష్టమేనమ్మా, ఎవడు వర్జిన్ అక్కడ దాకా వస్తే, ఏ తప్పు చేశారనే పెళ్ళాన్ని మొగుడు వదిలేయాలా, మొగుడు తప్పులు చేస్తే మొగుడు 100 మందితో తిరిగితే పెళ్ళాం వదిలేస్తుందా ఏంటమ్మా, మనకో న్యాయం ఆడదానికో న్యాయమా ఏంటి, అసలు అది ఇలా చేయటం వెనక కారణం ఏంటో నేను తెలుసుకుంటాను, నేను బుజ్జగిచ్చుకుంటాను, నా భార్య నాలో ఏం లేక మరొకళ్ళలో ఏం వెతుక్కుంటుందో అది నేనే ఇస్తాను, అవసరమైతే దాన్ని తీసుకొని నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను, ఏంటి వెదవగోలా వెళ్ళండి అవతలకి అన్న తర్వాత ఏమైంది నందు,
నాకు ఉండాలనిపించట్లేదు నీతో, నాకు అసలు నీతో వెంటనే డివోర్స్ కావాలి, ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వనే, ఎందుకు ఇవ్వాలి? ఏంట్రా నీకు నాలో నచ్చంది చెప్పు, మార్చుకుంటాను, నీకు నచ్చినట్టే ఉంటాను. పోనీ మీ అమ్మా నాన్నలతో వెళ్ళి ఉందామా, లేదంటే గనక అబ్రాడ్ వెళ్ళిపోదామా, పోనీ అక్కడికి వెళ్ళి ఉందామా? నాకు అసలు నువ్వే వద్దు, నువ్వే నాకు పెద్ద తలకాయ నొప్పి, నువ్వే నాకు పెద్ద చిరాగ్గా ఉన్నావు, నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది, నీ మొహం చూస్తే నాకు వెగట కలుగుతుందే, నాకు లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, జీవితాంతం మా నాన్న పెట్టే ఆంక్షలు, మా అమ్మ గీసే గీతలు, ఆ తర్వాత నువ్వు పెట్టే ఆంక్షలతో నేను ఉండలేను. నా లైఫ్ ఎలా ఉండాలనేది నాకు నచ్చినట్టు నేను ఉండాలి, కానీ నీకు నచ్చినట్టు నేను బ్రతకటం నా వల్ల కాదు. ఇప్పుడు తప్పేంటి? ఇవాళ వీడొచ్చాడు, సాయంత్రం ఇంకోడు వస్తాడు, రేపు ఇంకో నలుగురు వస్తారు, నా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను అనేసరికి పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగులుద్దని చెయ్యెత్తే చక్రి ఆగిపోతే నందనే పెళ్ళున చక్రి చెంపలు వాయించేసిందే. అంతా దాంట్లో కూడా తమాయించుకొని ఏమీ అనకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించట్లేదా నీకు? నా కళ్ళల్లో మన పెళ్లినాటి ప్రమాణాలు గుర్తు రావట్లేదారా నీకు? ఎలా ఉన్నామే హనీమూన్లో, తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావురా? నువ్వు రాక ఆఫీసు వెలవెలపోతుందే, నువ్వు రాక ఆఫీసులో నా పక్క కూర్చి నన్ను ప్రశ్నిస్తున్నట్టు ఉందిరా, గొంతు దిగట్లేదే, తింటంటే నువ్వు నేను కలిసి ఒకే పళ్ళెంలో తినేవాళ్ళమా? నువ్వు లేకపోతే రోజు నువ్వే సెలెక్ట్ చేస్తావా ఏ బట్టలు వేసుకోవాలో తెలియట్లేదు నందు, నువ్వు నా గుండెల మీద పడుకోపోతే నా గుండె శబ్దం నాకే వినిపించి వెక్కిరిస్తోందిరా నన్ను, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా, నీకు నచ్చినట్టే ఉంటాన్రా, మనం విడిపోవద్దురా, మళ్ళీ మన రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇద్దామే, నీకు దండం పెడతాన్రా, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాన్రా, తాతయ్య లైఫ్లో ఏదైనా ఒక్కటే ఉండాలన్నా నందు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను నేను ఎంత ప్రేమించానో మాటల్లో చెప్పినా నీకు చేతల్లో చూపించినా ఎందుకు అర్థం కావట్లేదే? ఇలాగే మొండికేసావంటే వెళ్ళి మామయ్య గారికి అత్తయ్య గారికి చెప్తాను, వాళ్ళు ఇక్కడ ఉంటేనేగా నువ్వు చెప్పడానికే. మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయిందే, మా అమ్మ నాన్న ఫ్యామిలీ ఎప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయారో, ఆ విషయం నీకు నేనే చెప్పలేదు, అయినా నేనేమి వాళ్ళతో ఉండాలనుకోవట్లేదు, నేను వేరే ఉంటాను, నేను వేరే బాయ్ ఫ్రెండ్ని చూసుకున్నాను, అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నాను, నాకు అసలు నువ్వు వద్దు, నీతో ఉండటం నాకు ఇష్టం లేదు, నీతో నేను లైఫ్ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు, నాకు మనీ కావాలి, నీకు నేను వెంటనే డివోర్స్ ఇస్తాను, నాకు ఎలిమనీ పడే, నీకు నచ్చిన దాన్ని ఈ బ్లా 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 క్యాండిడేట్లు ఉంటారు కదా, అలాంటి సాంప్రదాయాన్ని శుద్ధపూసిని లాంటి వాటిని చూసుకొని పెళ్లి చేసుకో, నీకో దండం ఈ రిలేషన్షిప్కో దండం అంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు నువ్వు వద్దు 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 అంటున్నాను, ఏరా సిగ్గులేదా? అమ్మ అబ్బకే పుట్టావా నువ్వు? నీతిమాల వెధవలా బిహేవ్ చేస్తున్నావని ఇంగ్లీష్లో వాళ్ళ అమ్మ నాన్న బూతులు తిట్టినా ఏమల్లా, చివరికి తన్ను తిట్టినా ఏమల్లా, నువ్వంటేనే నాకు అసహ్యం వేస్తుందన్నా ఏమల్లా, ఒకటి నువ్వు నాకు విడాకులు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను, లేదా నేనే దేనో దాని కింద దూకి చస్తాను, ఇస్తావా ఇవ్వవా నాకు విడాకులు? అనేపాటికి ఇచ్చేస్తాను, నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు చచ్చిపోయినా నేను బ్రతకలేనే, ఎక్కడో ఓ చోట నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుదుగానిలే, ఇచ్చేస్తానన్నాక థ్యాంక్స్, నేనే ఆల్రెడీ అప్లై చేసే ఉంచాను విడాకులు, మర్యాదగా నేను సంతకాలు పెట్టాను, నువ్వు పెడితే నావి నేను తీసుకొని వెళతాను అన్న తర్వాత మహాతల్లి వెళ్ళిపోమ్మా అంటే నాకు ఇవ్వాల్సినవి నాకు ఇస్తే వెళతానందే. ఆ తర్వాత కోపంలోనే చక్రి విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టేశాడు. ఆ తర్వాత నందన చేతిలో జగపతి ఒక చెక్కుని కవర్లో పెట్టి దాని మీద నీకు నచ్చినంత అమౌంట్ వేసుకొని ఆ కవరు చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ అని తన బట్టలు సర్దుకొని ఆ రోజున చక్రి జీవితంలో నుంచి వెళ్ళిపోయింది నందన. ఆ తర్వాత నందన వెళ్ళేటప్పుడు కూడా నీకు బుద్ధొచ్చి నా ప్రేమ నీకు కావాలనిపించి నువ్వే తిరిగి వస్తావు చూడు, నన్ను వదిలి నువ్వు ఉండలేవు చూడు, నేనంటే నీకు ఇష్టమే, నువ్వు నన్ను ప్రేమించావో, నువ్వెందుకు ఇలా తయారయ్యావో, నీకు దెయ్యం పట్టిందే, పెద్దమ్మోరు పూనిందే, అది పోయిన తర్వాత అయినా నీ కళ్ళకు కట్టిన గంతలు వీడతాయి, నీకు మళ్ళీ నేనే కావాలనిపించి నువ్వు తిరిగి వస్తావు చూడు అని ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తిండి తిప్పలు మానేశాడు, నిద్రాహారాలు మానేశాడు.
ఆఫీస్కి వెళ్ళటం పట్టించుకోవటం మానేశాడు. ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లని పిలిచిన రమ్మనమన్నా కాలేజీ దగ్గరికి వెళ్ళటం, కాలేజీ బయట నిలబడటం, అలా చూడటం, అత్తామామల ఇంటి దగ్గరికి వెళ్ళటం, ఆ ఇంటి దగ్గర అలా కారులో కూర్చొని వెయిట్ చేయటం, ఆ తర్వాత ఫోన్ వైపు పదే పదే చూసుకోవటం, ల్యాప్టాప్లో మెయిల్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవటం, నందు మళ్ళీ వస్తుందేమో అని రోజు ఒక ఉత్తరం రాసుద్దేమో అని పిచ్చోళ్ళలాగా ఎదురు చూస్తూ విపరీతమైన తాగుడికి, డ్రగ్స్కి, స్మోకింగ్కి ఆ అమ్మాయిని మర్చిపోలేక విపరీతంగా వీటన్నిటికీ బానిసైపోయే అలవాటైపోయాడు చక్రి. ఆ తర్వాత చక్రి వాళ్ళ అమ్మ నాన్న అది విడాకులు పారేసి నీ మొహం మీద చెయ్యని థూ అని, అది కోట్ల రూపాయల డబ్బుల కోసమే నీ జీవితంలోకి వచ్చానని డబ్బులు తీసుకొని అదంతా బరితెగిచ్చి బజారు దానిలాగా ఒక వేశ్యలా పతితలా ప్రవర్తించి అది వెళ్ళిపోతే దానికోసమని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుని మా కడుపులో చిచ్చు పెడతావురా అంటే ఏంటి మీ నస, ఏంటి మీ గొడవ అనేసరికి అత్తయ్య వచ్చింది. సుందర అత్తయ్య, మూర్తి మావయ్య వచ్చారు. చంద్రికని తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి అసలు చంద్రిక నీ మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతుంది. చంద్రికని నీకిచ్చి పెళ్లి చేయాలని అత్తయ్య మావయ్య ఎన్నో ఘనమైన సంబంధాలు వచ్చినా కాదనుకునే వాళ్ళు చంద్రికని నీకోసమే అలా ఉంచేశారు. నీ చదువయ్యాక నీకిచ్చి చెయ్యాలనే. అలాంటిది నువ్వు దీన్ని కాదని దాన్ని చేసుకొని వచ్చినప్పుడు కూడా వాళ్ళు దిగుల్ని దిగమింగారే తప్ప నీ జీవితం నాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారని వచ్చింది. దానికి పిదపకాలం పిదప బుద్ధులు పుట్టాయి. దాని అమ్మా బాబు అలాంటి వాళ్ళేనేమో, అందుకే దాన్నంత నేలబారు పెంపకం పెంచారు. డబ్బుల కోసం ఎవడైనా ఒకటే అనుకునే వెళ్ళిపోయింది. అది ఇంటికే డైరెక్ట్గా విటుల్ని పిలిపించుకుందదే. అలాంటి వాటిని పెళ్లి చేసుకుంటే బతుకులు ఇలాగే తయారవుతాయే. మీ తాత ఈ చెప్పాడు, ఈ చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు అన్నావో. క్యారెక్టర్ ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకోమని చెప్పలేదా? ఎంతైనా మనోళ్ళు మనోళ్ళే అవుతారు, పరాయోళ్ళు పరాయోళ్ళే అవుతారు. దాంది మంది ఒక జాత, ఒక కులమా? అసలు వాళ్ళకి మనకి ఒక స్తోమత, స్థితిగతులు, స్టేటస్ కలుస్తాయా? అదేమైనా నీ మరదల, నీ మేనగోళ్ళ? నీకు దానికి ఏమైనా రక్త సంబంధం ఉందా? అది పతివ్రత అని సర్టిఫై చేశాడా ఎవడైనా? బుద్ధి జ్ఞానం లేకుండా దాన్ని పెళ్లి చేసుకొని తెచ్చి పెట్టావు కొంప మీదకి ఇన్ని తిప్పలో. అంత గ్రాండ్గా పెళ్లి చేసుకొని అది ఇలా వెళ్ళిపోయిందని తెలిసి సొసైటీలో మేము తలెత్తుకోలేకపోతున్నాము. నీకేమైంది మహానుభావ? నువ్వు గదిలో 4 గోళ్ల మధ్య కూర్చుని డ్రగ్స్ మత్తులో, మందు మత్తులో తూలి పడిపోతున్నావు. బయట ప్రపంచంలోకి వెళ్ళి మేము తలెత్తుకోలేకపోతున్నాం. మీ తాత మీద ఒట్టురా, నువ్వు చంద్రికని పెళ్లి చేసుకోనంటే మాకు మనవళ్ళు మనవరాళ్ళని ఎత్తుకోవాలనుంది. మళ్ళీ మీ తాత తిరిగి పుడితే చూడాలని ఉందే. నువ్వు ఆ బజారు దానికోసం నీ జీవితం నాశనం చేసుకుంటావంటరా. నీ కళ్ళ ముందే అది వేరే మగాడితో కులికింది అబద్ధమా? నిన్ను కాదనుకుంది అబద్ధమా? నీ ప్రేమని కాలదన్నుకుంది అబద్ధమా? అసలు అలా ఎలారా? నువ్వు ఇంకా దాన్నే తలుచుకుంటూ పిచ్చోడి వైపోతున్నావు అనేసరికి ఒకవైపున నందన మీద కోపం, బాధ, దుఃఖం. నందన తిరిగి రాదు అనే ఆవేశంలో, టెన్షన్లో వీళ్ళు ఒక వైపున పోయిన తాత మీద ప్రమాణం చేశారనే దాంతో మొండికి పడి చంద్రిక మెళ్ళలో తాళి కట్టాడు చక్రి. అలా చక్రి జీవితంలోకి చంద్రిక రెండవ భార్యగా అడుగు పెట్టిందే. పెళ్ళైతే చేసుకున్నాడు కానీ చంద్రికని, నందనని మర్చిపోయి తాకలేకపోయాడు మొదటి రాత్రి రోజు. దాంతో రోజు చంద్రిక చక్రి మీద పట్టాం. చక్రిని రా బావా అంటాం, నా కోరిక తీర్చు బావా అంటాం, నన్ను దూరం పెట్టొద్దు బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా, నిన్ను బతిమలాడుకుంటున్నాను బావా, నేను నా చిన్నప్పటి నుంచి, నా టీనేజ్ నుంచి నిన్నెంత ప్రేమించానో తెలుసా, ఎన్ని కలలు కన్నానో తెలుసా, ఒక్కసారి టచ్ చేయి బావా, నువ్వు ఏమడిగినా నేను కాదనను బావా, బావా నా అందంతో నీకు విందు చేస్తాను బావా, నువ్వంటే నాకెంత పిచ్చో తెలుసా, చూడు నీ పేరు నేనెక్కడ టాటూ వేయించుకున్నానో, నువ్వంటే నాకెంత ఇష్టమో అనే తప్పించిపోయి చంద్రిక చక్రి మీద పడ్డా. చక్రి అశక్తుడైపోయాడు. నా నరాలన్నీ చచ్చుబడిపోయాయి. చంద్రిక నందుని తప్ప నేనెవరిని తాకలేను. తన జ్ఞాపకాలతో తను తాకిన ఈ శరీరం దహించుకుపోతోంది తప్ప ఎందుకో నిన్ను చూస్తుంటే ఒక మగాడికి కలిగే ఏ ఫీలింగ్స్ నాకు కలగట్లేదు. పోనీ ట్యాబ్లెట్లు వేసుకో బావా, పిచ్చి పిచ్చిగా వాగితే చెంప పగిలిపోద్దే, నాకు ఇష్టం లేదు, వద్దు అంటున్నాను. నేను నీ మెళ్ళో తాళి కట్టమన్నా
తారు కట్టాను, ఉండదలుచుకుంటే భారీగా ఉండు, లేదంటే నీకు కూడా ఎంత కావాలో తీసుకొని వెళ్ళిపో, అంతేకాని అసభ్యంగా ఇలాంటి వాగుడు వాగితే చెప్పుతో కొట్టాల్సి వస్తుంది, జాగ్రత్త, వెళ్ళవతలకే అని అసహించుకున్నాడు చక్రి. ఆ తర్వాత చక్రి ఆఫీస్కి వెళ్ళిపోయా. మళ్ళీ ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతూ నందు ఉన్నా లేకపోయినా పక్కన ఆమె కోసం కుర్చీ, ఆమె కోసం వాటర్ బాటిల్, ఆమె టేబుల్ మీద తనతో పాటు ఒక కప్పు టీ, అలాగే తను ఏం తింటే ఆ ఫుడ్ అలా పెట్టాల్సిందే రోజు. ఆఫీసులో వాళ్ళు చక్రికి పిచ్చి అనుకోవటం, చక్రి మౌనంలోకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత చక్రిలో ఓవర్ స్ట్రిక్ట్నెస్ పెరిగిపోవటం. చక్రి ఇదివరకు క్లీన్ షేవ్తో ఫార్మల్ హెయిర్ కట్తో ఉండేవాడు, హెయిర్ పెరిగిపోయి ఇప్పుడు గడ్డాలు పెరిగిపోయి సన్నగా అయిపోయి షర్ట్లన్నీ లూజ్ అయిపోయి మనిషి తినటం కోసం బ్రతకటం, బ్రతకటం కోసం తినటం, లేదా హెల్దీగా ఉండటం కోసం తినటం అనేవి లైఫ్ స్టైల్స్లో కొన్ని ఉంటాయి. అలా ఏదో దేవుడిచ్చిన ప్రాణం, తాత ఇచ్చిన వ్యాపారం నిలబెట్టాలనే దాంతో బ్రతకాలి కాబట్టి ఏదో ఒక రోజుకి నందు తిరిగి వస్తుందేమో అనే ఆశతో ఇంకా ఆ ప్రాణాలు పోకుండా కాపాడుకుంటున్నాడు చక్రే. ఈలోగా ఒక రోజున వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది చంద్రిక. డాక్టర్ వచ్చి చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పింది. చక్రి వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆనందపడిపోయారు. అంతా దాంట్లో చక్రి, నేను ముట్టుకోకుండా ఈ కడుపు ఎలా వచ్చిందే నీకు అనేసరికి ఐఎమ్ సారీ అంది చంద్రిక. అవునులే, శరీరాలు కోరికల్ని ఆపుకోలేవుగా, కరెక్టేగా, నీకు నచ్చినోడిని ఒకడిని నువ్వు చూసుకున్నావు, క్యారీ ఆన్ అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చంద్రికకి ఒక పాప పుట్టిందే. ఆ పుట్టిన పాపని చక్రి అకౌంట్లోనే వేసేసి చక్రి వాళ్ళ అమ్మా నాన్న ఇంటి పేరు ఇచ్చుకొని వెండి ఉయ్యాలల్లో ఊపుకుంటూ పట్టుపరుపుల మీద పెంచుకోవటం మొదలుపెట్టారు ఆ పాపనే. ఇలా నందన చక్రి జీవితంలో నుంచి వెళ్ళిపోయి చక్రి తన జీవితంలోకి రెండో భార్యగా చంద్రిక వచ్చాక కూడా పెళ్ళైన బ్రహ్మచారిగా, భార్య ఉన్న విధవడిగా బ్రతికేస్తున్నాడు చక్రి. ఇలా ఇంతకాలం తర్వాత మళ్ళీ ఈ రోజున ఆఫీస్ పని మీద తను స్టేట్ కాని స్టేటు ఇక్కడికి రావటం, అనుకోకుండా ఈ ఆఫీసులో నందన వర్క్ చేయటం, మళ్ళీ తను అనుకోకుండా నందనకి తారసపడటం, జ్ఞాపకాలన్నీ తన గుండెని కోసేస్తూ ఉండగా తట్టుకోలేని తను ఇలా రావటం, ఇలా అదుపు తప్పినంత తాగి 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 అలా మత్తులో పడిపోయాడు చక్రి. తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా చైర్లో నందన కూర్చోనుంది. ఎందుకొచ్చింది అనే నందన వైపు చూడకూడదంటూనే ఎందుకొచ్చావు ఇలాగా అని అడిగేసరికి లేచి కూర్చొని ఈ బటర్ మిల్క్ తాగి హ్యాంగ్ ఓవర్కి ఈ ట్యాబ్లెట్ వేసుకో, అంతా ఒకేసారి తాగేసావు, టాక్సిక్ అయిపోతాననే భయం కూడా లేదు కదూ నీకు అనేసరికి నేనేమైపోతే నీకెందుకో అనేసరికి పిచ్చి మాటలాపి పట్టని నోట్లో ట్యాబ్లెట్ వేసి మజ్జిగ తాగిచ్చిందే. నేనేమవుతానని, అసలు తనకేంటి సంబంధం అని అడగాలని పెదవుల దాకా వచ్చిన ఆమె చేయి తన పెదవులకి తాకి ఆమె అలా బలవంతంగా పట్టుకొని మజ్జిగ తాగిస్తుంటే ఒక్కసారిగా గతంలో గడిచిపోయిన రోజులన్నీ కళ్ళ ముందు మెదిలినట్టు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి చక్రికే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అనేసరికి నేనే విషయం నీతో మాట్లాడాలనుకోవట్లేదు, కానీ నేను అనుకుంటున్నాను, పిచ్చి మాటలు మాట్లాడకుండా చెప్పేది ముందు సరిగ్గా విను. అయినా ఇంకా ఏంటి, అప్పుడంటే చిన్నపిల్లాడివే, ఇప్పటికి నేను నీ లైఫ్లో నుంచి వచ్చేసి 5 సంవత్సరాలు అయిపోయిందే, ఇంకా మెచ్యూరిటీ రాలా, ఇంకా అదే మొండితనమా, అదే పెంకితనమా, అలాగే ఉన్నావా? ఇప్పటి వరకు పెళ్ళవకుండా ఉండుండదులే, పెళ్ళయిందా, ఎవరిని చేసుకున్నావు, అయ్యింది, దాన్ని చంద్రికనే అని చెప్పాడు. అనుకున్నాలే నేను. ఏమనుకున్నావు అంటే మీ అమ్మా నాన్నకి నచ్చినా మెచ్చినా ఏ మరదల్లో మేనగోడల్లో ఇచ్చి నీకు చేస్తారులే అని. అదేంటి అంటే అంతే కదా మరి, నువ్వు ప్రేమించి ఇష్టపడ్డ అమ్మాయి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు, నీకు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అంత త్వరగా రెండో సంబంధం ఇవ్వటానికి ఎవరు ఒప్పుకుంటారో, అయిన వాళ్ళు చుట్టాలల్లో అయితేనే కదా ఇస్తారో, అలాగే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటావు అనుకున్నాను. పిల్లల ఎంతమంది అంటే పాప. అదేంటి ఒక్కళ్ళే, 3 ఏళ్ల తర్వాత ఒకళ్ళు, 6 ఏళ్ల తర్వాత ఒకళ్ళు ప్లాన్ చేసుకుంటావుగా, అలా ఏం చేసుకోలేదా? లేదు అన్నాడు. అన్న తర్వాత
ఇలాగే మూతి ముడుచుకొని ఉండే బదులు నార్మల్గా మాట్లాడొచ్చుగా నాతో, నేనేమి నీ ఎనిమిని కాదుగా, ఎందుకు అలా ఉంటావు చక్రే అనేసరికి కోపంగా ఆమె వైపు చూసే మొహం తిప్పేసుకొని నుంచున్నాడు కిటికీ వైపు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు వచ్చిన కాంట్రాక్ట్ పని పూర్తవటానికి 2 రోజులు పట్టుద్ది. మాకు ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతుంది, హెక్టిక్ వర్క్ ప్రాబ్లము. ఒకవైపును చూస్తేనేమో చాలామంది ఎంప్లాయీస్ లీవ్లో ఉన్నారు, కాబట్టి నువ్వు ఒక 2 రోజుల పాటు వెయిట్ చేయాలి. నేనెందుకు ఉండాలి? ఆ పని నాకు బదులు మా ఆఫీస్ నుంచి అవసరమైతే నా పిఏ వస్తాడు, నా మేనేజర్ వస్తాడు, ఎవరో ఒకళ్ళని పంపిస్తాను, కంప్లీట్ చేసి పంపించండి. దానికి నేను ఉండాల్సిన అవసరం ఏంటి? కుదరదు చక్రి, నువ్వే ఉండాలి. అంతకుముందున్న చైర్పర్సన్ ఆయన ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు. ఆయనకి రీసెంట్గానే సర్జరీ కూడా జరిగింది. నీకు తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎండీగా ఛార్జ్ తీసుకున్నాడని. తనకేమీ తెలియదు. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండే ఎంప్లాయీనే. నువ్వు నేను ఏదో రాజకీయాలు చేసుకున్నాం అన్నట్టుగా నువ్వు వెళ్ళిపోయే, నువ్వు నాకు తెలీదు అని చెప్తే రేపొద్దున ఆ కాంట్రాక్ట్ గురించి వాళ్ళు నన్ను తప్పుగా అనుకోరు, అదేదో ఉండి ఫినిష్ చేయించుకొని వెళ్ళు అనేసరికి, అది కాదు ఉండమంటున్నాను కదా, రేపు మార్నింగ్ 9 కల్లా నువ్వు ఆఫీసులో ఉండాలి. రేపు ఎల్లుండి ఉంటే నీ వర్క్ ఫినిష్ అయిపోద్ది. ఇష్యూ చేయకు, చెప్పేది విను అన్న తర్వాత, నువ్వెవరు నాకు ఇంత గట్టిగా చెప్పటానికి? నీకేం హక్కుందని నాకు ఇలా చెప్తున్నావు నువ్వు అని అడగాలనిపించిందే, నిలదీయాలనిపించిందే, కానీ అడగలేకపోయాడు. ఇప్పుడు తను మళ్ళీ ఒకప్పుటి తను చూసుకున్న తన నందనలా ఉంది. అదే నెమ్మదే, అదే సౌకుమార్యమైన మాట, అదే అందం, అదే చనువు, అదే కోపం. ఒకప్పుడు తన కాలేజీలో ఏదైనా అంటే తల మీద ఒకటేసి మాట్లాడేది. అదే చనువు ఈరోజు అదే గాంభీర్యంగా నువ్వు ఇది చెయ్యాల్సిందే అన్నట్టు ఆర్డర్ చేసినట్టు మాట్లాడటం. తను చెప్పిందని తను ఎందుకు ఉండాలి? అసలు తను ఉండాల్సిన అవసరం ఏంటి? వీళ్ళ దగ్గర కాకపోతే రా మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను నేను అని మనసు ఒకవైపున అంటున్నా ఆ మాట బయటికి చెప్పలేకపోయాడు. ఆమెతో ఇంకాసేపు ఉంటే, మరి కాసేపు ఉంటే మరికొన్ని జ్ఞాపకాలు, తను పోయేదాకా తనతో ఉంచుకునే అన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోగలనేమో కదో అనిపించేసింది మనసుకే. మళ్ళీ వెళ్ళాక ఒంటరితనమేగా నా బ్రతుక్కి అనిపించే, నేను రాను అనే చెబుదామనిపించి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేశాడు. సరే మరి అలా అయితే నీకోసం ఫుడ్ ఆర్డర్ చేశాను, ఫుడ్ వస్తుంది, తినేసి ఈ రోజుకి రెస్ట్ తీసుకో, రేపు ఆఫీస్కి రా అన్నట్టు ఈ బట్టలు ఇక్కడ పెట్టాను, నేను నీ సూట్ కేసులో నుంచేలే తీశాను, ఫ్రెష్ అయ్యి ఆ బట్టలు వేసుకొని రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోయిందే. ఎందుకు ఇవన్నీ చేస్తోంది? ఏ అధికారంతో చేస్తోంది? నేనేమవుతానని చేస్తోంది? నిలదీసి అడగాలనిపించిందే, తననే భుజాలు పట్టి ప్రశ్నించాలనిపించింది. కానీ ఏ ఒక్క మాట తన పెదవి దాటి బయటికి రాలేదో. నందన వెళ్ళిపోతుంటే అలా ఆమె వైపు చూస్తూ కళ్ళల్లోంచి ఆక్కుండా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి చక్రికి. ఆ తర్వాత స్నానం చేశాడు. ఆమె తీసిచ్చిన బట్టలు వేసుకున్నాడు. మ్యాచింగ్ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తుంది బట్టల్ని, ఏం మారలేదు అనుకున్నాడు. ఆ బట్టలు వేసుకుని అలా జరిగిపోయిన జ్ఞాపకాలు, గతంలో ఫోటోలు చూసుకుంటూ, ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు సార్ మేడం అని చెప్పి ఫుడ్ రాగానే తీసి చూస్తే తనకిష్టమైనవే అన్నీ తిన్నాడు. తిన్న తర్వాత అలా పడుకుండిపోయాడు. ఆ రోజు తెలియకుండానే నిజంగా ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టేసింది. రాత్రంతా పడుకోకపోవటమో ఏమో కానీ లేచిన తర్వాత ఒకటే నందన జ్ఞాపకాలు, గడిచిపోయిన గతం, నిద్ర పట్టట్లేదో. వెళ్ళి మళ్ళీ తాగాడు. ఈసారి ఎంత తాగుతున్నాడో తెలియనంత తాగకూడదు అని తన రమ్మను మంద కదా ఆఫీస్ దగ్గరికి, నేనెందుకు వెళ్ళాలి, నేనేం వెళ్ళను అనుకుంటూనే జస్ట్ 4 పెగ్గులు తీసుకున్న తర్వాత బాటిల్ అక్కడే వదిలేసి రూమ్కి వచ్చేసి పడుకుండిపోయాడు. ఆ తర్వాత ఆమె పొద్దున్నే 9ంటికే రమ్మనమంటే 8:30కే వెళ్ళి ఆమె క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉండగా 9 గంటలకల్లా నందన వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ అని ఏమీ జరగనట్టుగా చాలా నార్మల్గా పలకరించింది చక్రిని. ఏమీ ఎరుగనట్టు, ఏమీ తెలియనట్టు ఎలా ఉండగలుగుద్దో అలా అనిపించి చక్రి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. ఇలాగే ఉంటావా? ఏ జరిగినవన్నీ మర్చిపోయే నాతో ఒక ఫ్రెండ్లా ఉండొచ్చుగా చక్రి అంటే,
పని అయిపోతే నేను బయలుదేరతాను, నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నాడు. చెప్పాను కదా 2 రోజులు పట్టుద్ది టైము, నువ్వు ఈ 2 రోజులు నాతోనే ఉండాలి, ఉండి తీరాలి, ఉండే నువ్వు ఈ వర్క్ ఫినిష్ చేయించుకుని వెళ్ళాలి అని. మళ్ళీ ఏంటి ఈ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అని అడిగింది నందన. ఎందుకు పట్టుద్ది 2 రోజులు? పట్టుద్దని చెప్తున్నాను కదా అంటే, పట్టుద్ది ఎందుకు పట్టదో నువ్వు చెప్పావుగా, నువ్వు చెప్పినప్పుడు పట్టకుండా ఎలా ఉంటుంది అని. సరే అలాగైతే వర్క్ ఫినిష్ అయిన తర్వాతే వెళ్తానులే నేను అనేశాడు. అలా 2 రోజులు నందనతో ఉండటానికి ఓకే అనకుండానే ఓకే అనేసింది చక్రి మనసు, చక్రి నోరు కూడాను. నువ్వు ఈ 2 రోజులు ఉండాలి, ఉంటావులే చక్రి, నాకు తెలుసు అనుకుంది నందన మనసులో. ఇంతటితో ఈ కథ 2వ భాగం పూర్తి. 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.